Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ముంబైపై అలవోకగా గెలిచి ప్లే ఆఫ్స్కి చేరువైంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని రాజస్థాన్ ఎలా అడ్డుకుందో అలాగే మ్యాచ్లోని కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పీయూష్ చావ్లా, వదేరా, నువాన్ తిషారాలకు ముంబై ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న సందీప్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో రాజస్థాన్కి మరింత బలం చేకూరింది. మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ వికెట్ తీసి షాక్ ఇచ్చాడు బౌల్ట్. వెంటనే సందీప్ శర్మ తన అద్భుత బౌలింగ్తో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లను అవుట్ చేయడంతో కష్టాల్లో పడింది ముంబై. ఈ దశలో అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్న నబీని చాహల్ అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబైని తిలక్ వర్మ, వదేరాలు ఆదుకున్నారు. మొదటి జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ కుదురుకున్నాక 4లు, 6లతో విజృంభించారు. దీంతో ముంబై 16 ఓవర్లలో 151 పరుగులతో భారీ స్కోర్ దిశగా పయనించింది. కానీ చివర్లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 179 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై. మరీ ముఖ్యంగా సందీప్ శర్మ చివరి ఓవర్లో 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్లో మొత్తంగా 5 వికెట్లు తీసి సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్కి ఓపెనర్లు జైస్వాల్, బట్లర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 61 పరుగులతో స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచింది రాజస్థాన్. తర్వాత బట్లర్ అవుట్ అయినప్పటికీ జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ని వన్ సైడ్ చేశాడు. 59 బంతుల్లోనే సెంచరీ సాధించి ఈ సీజన్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ జైస్వాల్కి సహకరించడంతో మరో వికెట్ పడకుండానే విజయాన్ని సునాయాసంగా అందుకున్నారు. అద్భుత బౌలింగ్ తో రాణించిన సందీప్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.